ప్రయత్నం చేశారు విద్యుత్ రంగాన్ని. అదేవిధంగా 85లో దీన్ని స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులుగా మార్చారు భారతదేశం అంతా కూడా. దీనికి అకౌంటింగ్ కూడా ఏర్పాట్లు చేసి బోర్డులకు అప్పచెప్పారు. 95 వచ్చేసరికి దీన్ని ప్రైవేట్ పరం చేయాలి అని ఒరిస్సా, అదేవిధంగా హర్యానా, ఆంధ్రప్రదేశ్లు ప్రభుత్వం నుండి విడగొట్టి ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలని చెప్పి వీటిని కంపెనీలుగా, కార్పొరేషన్లుగా మార్చారు. ఆ తర్వాత ఈరోజు చూసాం మనం చండీగఢ్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఆగ్రా, వారణాసి, అదేవిధంగా పాండిచ్చేరి, మహారాష్ట్ర, ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా ప్రైవేట్ పరం చేయాలి ఈ సంస్థలన్నింటి కూడా అని చెప్పి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ముందుకొచ్చినాయి. దీన్ని NCCOE అనేది వ్యతిరేకిస్తుంది. ఈ NCCOE 2000 జూన్ 9వ తేదీ 30వ తేదీ ఇది జైపూర్లో ఏర్పాటైంది. దరిదాపు ఇప్పటికీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈరోజు భారతదేశంలో విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం కాకుండా ఇది ప్రజలకు, అదేవిధంగా విద్యుత్ ఉద్యోగులకి ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని ఉద్దేశం చేత జూన్ 26వ తేదీ సమ్మెకు పిలిపించింది. దాన్ని విజయవంతం చేయాలని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాలు, జనరల్ బాడీలు జరుగుతున్నాయి. NCCO ఇచ్చే పిలుపులో భాగంగా మేము ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిపాము. అదేవిధంగా మేము ఒక తీర్మానాన్ని కూడా పాస్ చేశాము. మిగతా సంఘాలకు కూడా దీన్ని పంపించి ఆంధ్ర రాష్ట్రంలో కూడా NCCO ఇచ్చినటువంటి పిలుపులన్నింటిని కూడా విజయవంతంగా అమలు చేసే దానికోసంగా ప్రజల మీద భారం పడకుండా విద్యుత్ ఛార్జీలు పెంచకూడదనేటువంటి అభిప్రాయంతో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లేబర్స్ రెగ్యులర్ చేయాలని, పీస్ రేట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా పర్మనెంట్ ఉద్యోగులకు కూడా రావాల్సినటువంటి 3 DAలు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ NCCO ఇచ్చే పిలుపుల్ని మేము ఈ రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి, ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించకపోతే ఈ రాష్ట్రాన్ని అంధకారం చేసేదానికి కూడా విద్యుత్ ఉద్యోగులు వెనకాడుకోరని చెప్పి మేము హెచ్చరికగా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలియజేస్తున్నాం.